నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడు, అతను ఖచ్చితంగా ఫినాలీకే వెళ్తాడు అనే ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకోవచ్చు. ఎందుకంటే హౌస్లో అతని ప్రవర్తన చూస్తుంటే అతని ఆటని తానే సర్వనాశనం చేసుకుంటున్నాడు. సోనియా మాయ నుంచి బయటపడితే కానీ అతను ఆటలో ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ అతను ఆ మాయ నుంచి బయటపడటం కాదు కదా, ఇంకా లోపలికి మునిగిపోతున్నాడు. ఇప్పుడు 4వ వారంలోనూ నిఖిల్ని వెంటాడుతోంది సోనియా. బిగ్ బాస్ ప్రోమో. బిగ్ బాస్ హౌస్కి కొత్త చీఫ్ కిరాక్ సీత ఎంపికైంది. అయితే కాంతారా టీం బాధ్యతల్ని తీసుకుంది సీత. అయితే టీం ఎంపికల్లో సీత మార్క్ చూపించింది. హౌస్లో ఒక్క సోనియా, పృథ్వీ తప్పితే మిగిలిన వాళ్ళంతా సీత టీంలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపించారు. అయితే బిగ్ బాస్ ఎక్కడో మెలిక పెట్టాడు. తాజా ప్రోమోలో సీత చీఫ్ కావడంతో ఇంటి సభ్యులకు తమ క్లాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. దీంతో ఇంటి సభ్యులంతా కాంతారా టీంకే జైకొట్టారు. నిఖిల్ టీంలో సోనియా ఉంటుంది కాబట్టి హౌస్ మొత్తం ఆ టీంలోకి వెళ్ళడానికి తెగ భయపడిపోతున్నారు. నిఖిల్ టీంలోకి వెళ్ళినా అక్కడ గుర్తింపు ఉండదు అంటూ ముందే చురక వేసింది విష్ణుప్రియ. అనంతరం సీతా టీంలో జాయిన్ అయ్యింది. ఇక నిఖిల్ పతనాన్ని శాసిస్తున్న సోనియా నేను అతని టీంలోనే ఉంటానని అన్నది. అయితే ఈసారి మాత్రం నా సూచనలు, నా సలహాలు అతనికి అవసరం అని చెప్పకుండా నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడింది. అయితే నేను నిఖిల్ టీంలోనే ఉంటాను అని సోనియా అన్నప్పుడు యష్మి ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. ఇది ఊహించిందే కదా, నువ్వు నిఖిల్ని ఎలా వదిలిపెడతావులే అన్నట్టుగా నవ్వింది. ఆ తర్వాత నైనిక కూడా సీతా టీంలో చేరిపోయింది. పృథ్వీ మాత్రం నిఖిల్ టీంలోనే నమ్మకంగా ఉన్నాడు. సీత రియల్గా ఉంటుంది బిగ్ బాస్ అని చిన్న జలక్కిచ్చి సీతా టీంలో చేరాడు నబీల్. ఆ తరువాత యష్మి నేను ఇక్కడికి వచ్చింది బాండింగ్ కోసం కాదు అంటూ సోనియాతో సహా ఆమె బాడీగార్డ్స్కి చురక వేసింది. నేను కాంతారా టీంలోనే ఉంటాను అని సీతా దగ్గరకు వెళ్తుండగా ఒక్క నిమిషం బిగ్ బాస్ అని ట్విస్ట్ ఇచ్చింది ప్రేరణ. విషయం ఏంటంటే నిఖిల్ టీంలో ఆ ముగ్గురు తప్ప ఎవరు జాయిన్ కాలేదు. అప్పటికే సీతా టీంలో ఎక్కువ మంది జాయిన్ కావడంతో చివరికి ప్రేరణ, మణికంఠలు మాత్రమే మిగులుతారు. అప్పుడు ప్రేరణ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయడంతో స్వైప్ చేసే ఆప్షన్ ఇచ్చారు. అలా అనూహ్యంగా మణికంఠ, యష్మిలు నిఖిల్ టీంలోకి వెళ్ళారు. ఒకే వరలో 2 కత్తులు అన్నట్టుగా ఇప్పుడు నిఖిల్ టీంలోనే సోనియా, యష్మిలు ఉన్నారు. మొత్తంగా నిఖిల్ టీంలో 5, సీతా టీంలో 6 సభ్యులు ఉన్నారు. సీతా టీం పెద్దది కావడం వల్ల వాళ్ళ కోసం స్పెషల్ రూమ్ కూడా ఇచ్చారు బిగ్ బాస్. ఏ టీంలో ఎవరెవరు ఉన్నారంటే సీత కాంతారా క్లాన్ సభ్యులు, సీత చీఫ్, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, నబీల్, ఆదిత్య ఓం నిఖిల్ క్లాన్ సభ్యులు, నిఖిల్, పృథ్వీ, మణికంఠ, యష్మి గౌడ, సోనియా. For more updates, please subscribe to Vibrant.